అమృత్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు. అర్జున్ గారు హైదరాబాద్ నుంచి. అర్జున్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఏమంటారంటే అక్రమంగా 111 సెక్షన్ పెట్టారండి. మాకు ఏం పెట్టారండి? 111 సెక్షన్ అండి. 111. ఓకే. అయితే దీనికి చాలా లేట్ అయిందండి. బెయిల్ రావడానికి చాలా రోజులు పట్టింది. ఎందుకు అలా అని అడుగుదామని ఒకసారి. ఓకే. అయితే అమృత్ గారు 111 సెక్షన్కి బెయిల్ రావడానికి ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు. 111 సెక్షన్ అనేది ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ 15 డేస్కి బెయిల్ వేయచ్చండి. అడ్వకేట్లు ఎవ్రీ 15 డేస్కి బెయిల్ వేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా 45 డేస్ మినిమం 45 డేస్ లోపు బెయిల్ ఇస్తారు. అలాంటివి ఏమన్నా లేనప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతే కనుక మీరు అప్పీల్ కోర్టు, హైకోర్టు అప్రోచ్ అవ్వచ్చు. దాంట్లో ఏం సమస్య లేదు. మా మెజిస్ట్రేట్స్ కూడా అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్ డిపెండ్స్ ఆన్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్తోని సెక్షన్స్తోని బెయిల్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే. అయితే మరొక కాలర్ అయితే ఉన్నారు, నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు నమస్కారం అండి. మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఇప్పుడు అమృత్ గారు, ఒక లాయరు లేకుండా, ఒక అడ్వకేట్ లేకుండా ఒక సామాన్య వ్యక్తి తనపై ఉన్నటువంటి క్రిమినల్ కేసుని ఛేదించగలడంటారా? లాయర్ లేకుండా క్రిమినల్ కేసు అనేది ఈ రోజులలో కొంచెం కష్టం అవుతుండే. కాకపోతే ఏంటంటే అడ్వకేట్లు కూడా రీజనబుల్గా ఫీజు కనుక తీసుకుంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కేసులు వాళ్ళు వాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము అప్రోచ్ అయ్యి మేము ఆర్గ్యుమెంట్ చెప్పి మేము చేయటం వల్ల కంప్లైంట్ మళ్ళీ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే సివిల్ కేసులలో వాళ్ళు ఎవరు సొంతంగా వాళ్ళ కేసులు వాదించుకోవడానికి ఉంటుంది. ఎందుకు అంటే ఇద్దరు అడ్వకేట్లు ఉంటారండి, పిటిషనర్స్, రెస్పాండెంట్స్ అంటారు వాళ్ళని. సో క్రిమినల్లో ఏమవుతుందంటే పీపీ గారు ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు. సో వారి వల్ల ఏంటంటే అవతల పక్క గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇటు పక్కన అడ్వకేట్ని పెట్టుకుని వాదించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పెట్టుకోలేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ సర్వీస్ సెంటర్లు అప్రోచ్ అవుతే వాళ్ళు ఫ్రీగా గవర్నమెంట్ తరఫున ఒక అడ్వకేట్ని పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాం. ఓకే. మరొక కాలర్ అయితే ఉన్నారండి హైదరాబాద్ నుంచి, పార్వతి గారు. పార్వతి గారు నమస్కారం అండి. పార్వతి గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మేము అంటే మా హస్బెండ్ తరఫున మాకు పొలం ఉన్నది సార్. అది ఒక 78 years నుంచి మా తరపునే ఉన్నది. మాకు కొంచెం భూమి తక్కువ ఉందని 2016లో మేము టీసన్ కట్టుకుంటే మాకు వెరిఫై చేస్తే మాకు ఇస్తే అవతల వచ్చి మమ్మల్ని కొట్టడం, చేయడం, మేము ఫెన్సింగ్ వేసుకుంటే తీసేయడం, ఇట్లా 4 times గవర్నమెంట్ సర్వేయర్ గారు వచ్చి అన్ని చేసినా గానీ మళ్ళీ రిటర్న్ మా మీద కేసు పెట్టారండి. మేము పెట్టిన కేసులకైతే ఏది లేదు, వాళ్ళ పెట్టిన కేసులకైతే మమ్మల్ని కోర్టుకు పిలిపిస్తున్నారు. ఫర్దర్ మేము వచ్చేసి మన భూభారతి పెడితే దాంట్లో పెడితే ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కానీ కంప్లైంట్ చేసినాం సార్. మేము ఎన్ని ఎకరాలండి అది? 4 ఎకరాల 36 కుంటలు సార్ మాది. దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? అన్ని ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము తిరగమటికి కానీ 7 years అవుతుంది, మాకు ఏది లేదు, ఏమీ లేదు. 7 గుంటలు అక్రమంగా వాళ్ళు ఎక్కించుకొని 2021లో నుంచి వాళ్ళకి భూ పెడుతున్నది. వాళ్ళు అక్కడ పొజిషన్ లోనే లేరు. ఒక 100 years నుంచి మేము భూ కబ్జాలో ఉన్నాం, వాళ్ళు లేనే లేరు. అది డిలీట్ చేయడానికి తీరగానే ఆఫీస్ అంటూ లేదు. మేము మరి ఏం చేయాలి సార్? మేము ఎంత తిరిగినా కావట్లేదు, ఏది లేదు, ఏమీ లేదు. రిటర్న్ మా మీద కేసులు పెడుతున్నారు వాళ్ళు. ఏం కేసు పెట్టారండి మీ మీద? ఇది క్రిమినల్ కేసు పెట్టారండి. మేమే పెట్టింది, మేము ఫస్ట్ పెట్టింది తీసుకోకుండా వాళ్ళు పెట్టింది తీసుకోరు. సర్వేయర్ గారు వచ్చి మాకు ఇక్కడికి వస్తుందని ఫినిషింగ్ రాళ్ళు బాధ చెప్పిపోతే మేము ఆ రాళ్ళు బాదుకుంటే నైట్ వచ్చి ఆ నైట్ లో ఫినిషింగ్ రాళ్ళు అన్ని తీసేసి మా భూమి అని చెప్పి మా మీద కేసు పెడుతున్నారు. గవర్నమెంట్ సర్వేయర్ గారు 3 times వచ్చినారు. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారా మీరు? ఇంజక్షన్ ఆర్డర్ ఏం తేలేదు సార్. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం మేము, ఆర్డీఓ గారికి, అందరికి. అయితే అమృత్ గారు, ఇప్పుడు మీరు మొత్తం సమస్య అంతా విన్నారు. సో రివర్స్లో మళ్ళీ వీళ్ళ మీద కేసు పెడుతున్నారు, పొజిషన్లో కూడా వీళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటండి? పొజిషన్లో వీళ్ళు ఉంటే ఏమవుతుందంటే పొజిషన్లో ఉన్న వాళ్ళకి హక్కు ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే ఈ రోజులలో చట్టాలు ఏం చెప్తున్నాయంటే పొజిషన్లో ఒకళ్ళు ఉంటారు, ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ స్టాంప్ పేపర్స్ మీద డాక్యుమెంట్ చేసుకుంటారు, డాక్యుమెంట్ చేసుకుని అదే ల్యాండ్ అని చెప్పి తిరుగుతారు, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ ఏం చేయకుండా ఎవరైతే గొడవకు వస్తారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి బనాయించి వాళ్ళని అరెస్టులు చేయటము, వాళ్ళని బెదిరించటాలు ఇలాంటివి జరుగుతున్నాయి. కాకపోతే పొజిషన్లో ఇప్పుడు చట్టం కూడా ఏం చెప్తుందో 30 years పొజిషన్లో ఉంటే సొంతంగా వాళ్ళదే అన్నట్టు చెప్తుంది. అది భూమి ఎట్లా అంటే దాని వాటర్ బిల్లు కానీ, దాని పరిష్కారం, దాని వాటర్ బిల్లు కానీ, ఏమన్నా ఇంటి పన్ను రసీదు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ పొజిషన్ వాళ్ళదని చెప్తున్నాయి చట్టాలు. కానీ వీళ్ళు ఏంటంటే పోలీసులు ఏంటంటే అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప దాంట్లో ఏముండదండి. ఇలాంటివన్నీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఒకసారి అప్రోచ్ అవ్వమని చెప్పండి. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి అప్రోచ్ అయ్యామని చెప్పారు. ఒకసారి మీరు కనుక మేజిస్ట్రేట్ గారికి కంప్లైంట్ ఇస్తే ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటి వాటిల్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుంది. ఓకే, సూర్యాపేట నుంచి రెహమాన్ గారు ఉన్నారు, మరొక కాలర్. రెహమాన్ గారు నమస్కారం అండి. రెహమాన్ గారు నమస్కారం. సార్ రెహమాన్ గారు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు రవి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొడంగల్ సార్ మాది. ఓకే, చెప్పండి సమస్య ఏంటండి? సార్ మేము ఒక 4 years బ్యాక్ ల్యాండ్ కొనుక్కున్నాం సార్. సో మా పక్కన కూడా పట్టాదారు ల్యాండ్ అగ్రికల్చర్ చేసే వాళ్ళే ఉన్నారు. ఓకే, రీసెంట్ గా ఒక నెల రోజుల నుంచి ఆ మధ్యలో నుంచి రోడ్ వేస్తాం అని చెప్పి కాంట్రాక్టర్స్ వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంది సార్ బాగా. అంటే అగ్రికల్చర్ ల్యాండా లేకపోతే? అగ్రికల్చర్ ల్యాండే సార్ మాది. అగ్రికల్చర్ ల్యాండే. ఆ ల్యాండ్ల నుంచి రోడ్ వెళ్తుంది, వెనక సైడ్ పొలాలకు వెళ్ళడానికి రోడ్డు కావాలి కాబట్టి రోడ్ వేయాలి అని అడుగుతున్నారు సార్. అంటే మేమేమన్నామంటే గవర్నమెంట్ ప్రకారంగా ఏమైనా శాంక్షన్ అయినట్టు లెటర్స్ ఏమన్నా ఉన్నాయా అవి చూపిస్తే కదా మేము రోడ్ వేసేది, రోడ్ వేయడానికి మేము పర్మిషన్ ఒప్పుకునేది అని చెప్పి చెప్పాను సార్ నేను. సో అటువంటివి ఏం లేదు, డైరెక్ట్ గవర్నమెంట్ చెప్పింది కదా వెనక సైడ్ ల్యాండ్లకు వెళ్ళడానికి ముందల నుంచి రోడ్డు కావాలని. అంటే మీకు ఏమైనా డబ్బులు, మీకు డబ్బులు ఇస్తామని చెప్పారా? వెళ్ళడానికి సార్ మీకు డబ్బులు ఏమైనా ఆఫర్ చేశారా? ఏం చేయలేదు సార్, ఆఫర్ చేయలేదు, ఏం చేయలేదు. కాంట్రాక్టర్స్ వచ్చి మేము రోడ్ వేస్తున్నాం ఇక్కడ నుంచి అది ఇది అని చెప్పి ఇబ్బంది పెడుతుంటారు సార్. 33 feet రోడ్ వేస్తారంట సార్ లోపలికి. అగ్రికల్చర్ ల్యాండ్ల నుంచి 33 feet రోడ్ అనేది అది ఎంతవరకు సార్? మీకు అక్కడ ఎన్ని ఎకరాలు ఉందండి సార్? నాకు ఒక 5 acres ఉంది సార్. మా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఒక 5 acres ఉంది సార్. ఓకే, ఇప్పుడు అనుమతి లేకుండా ఇట్లా రోడ్ వేయడం కరెక్ట్ అంటారా? అనుమతి లేకుండా అసలు ఫస్ట్ R&B వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. R&B పర్మిషన్ తీసుకోకుండా రోడ్లు వేయడము ఇట్లాంటివి ఏంటంటే పరిష్కారం కోసం మనం ఏంటంటే వెళ్ళి ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే వినకపోతే కనుక మీరు వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా పరిష్కారం జరుగుతుంది అనేది మా ఒపీనియన్. ఎందుకంటే పోలీసులు కూడా ఏంటంటే వాళ్ళు లోకల్ వాళ్ళు ఏమో ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇబ్బంది కలగకుండా ఎవరిని ఏమి అనకుండా చెప్పి వాళ్ళు కూడా కేసు నమోదు చేయకపోవచ్చు. ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా రోడ్లు వేయడం అనేది అన్యాయం అలాంటివి. ఎందుకంటే రోడ్డు వల్ల ఏమవుతుందంటే అండి పాపం చిన్నకారు రైతు ఇలాంటి వాళ్ళు కూడా చిన్న 5 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు భూములలోకి వెళ్ళి రోడ్డు వేస్తే వాళ్ళకు ఒక అర ఎకరం పోవటం జరుగుతుంది. సో అలాంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ కూడా ఇబ్బంది చేయకుండా పరిష్కరిస్తే సాల్వ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే.